నర్సరావుపేట మండలం జొన్నలగడ్డ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ మందిర ప్రతిష్ఠ ఆరాధన మహోత్సవానికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హాజరయ్యారు. ప్రార్థనల అనంతరం గ్రామంలో నెలకొన్న పలు ప్రజా సమస్యలను తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామ్ ఆధ్వర్యంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలో కాలువలు పూడికతో నిండిపోవడం వల్ల వర్షాకాలంలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. అలాగే గ్రామంలోని పలు రహదారులు దెబ్బతిని ప్రజలకు రాకపోకలు కష్టంగా మారాయని ఎంపీకి తెలిపారు. దాదాపు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు పట్టింది. ఇది మాకు స్థలం దానం ఇచ్చిన తర్వాత ఒక్కొక్క ఇటుక పేర్చుకొని ఇక్కడ దాకా పూర్తి చేసుకోవడానికి అని ఇప్పుడు ఏదైతే కార్యక్రమం చేస్తూ ఉన్నారో ఇంత మంచి బిల్డింగ్ కట్టుకున్నారు, ఇంత అద్భుతంగా చేసుకున్నారంటే అందరూ ఒక చెయ్యి వేస్తేనే ఇక్కడ దాకా రాగలిగింది. ఈ జలజీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి మీరిచ్చే కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంది. అది కూడా ఈ గ్రామానికి గ్రాంట్ వచ్చింది. దాని పనులు కూడా తొందరలోనే మొదలవుతాయి. అవి కూడా పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, అలాగే ప్రభుత్వం పరంగా తెలిసిందే, ముఖ్యంగా క్రైస్తవుకి సంబంధించి ఏదైతే రాష్ట్రం మొత్తం మీద కూడా అర్హులైన పాస్టర్లు దాదాపుగా 8,427 మంది పాస్టర్లు ఉంటే వారందరికీ కూడా ప్రతి నెల కూడా 5,000 చొప్పున గౌరవవేతనం అనేది ప్రభుత్వం వైపు నుంచి వేస్తూ ఉన్నారు. గ్రామస్తులందరికీ కూడా క్రైస్తవ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని పిలిచినందుకు. కేవలం మనం చర్చి పూజ చేస్తాం, ప్రార్థన చేస్తాం, అంతా చేస్తాం. ప్రార్థనతోనే కాదు, యేసు ఏదైతే చెప్తా ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రేమతో చూడాలనేది చెప్తా ఉన్నారో అది మనం ఎంత పాటించేదానికి ప్రయత్నిస్తే అంత మంచిది. కేవలం ప్రార్థనతో కాకుండా ఏదైతే యేసుక్రీస్తు వైపు నుంచి చెప్తా ఉన్న సూక్తులు ఉన్నాయో, చెప్తా ఉన్న మంచి మాటలు ఉన్నాయో అన్నీ కూడా మనం మనసులోకి తీసుకొని వాటిని ఎంత కుదిరితే అంత ఆచరించేదాన్ని ప్రయత్నిద్దాం.